హాయ్ యూస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సి హనుమాన్లు గారు ఉన్నారు. సార్ ఫార్మా ప్రైసింగ్ ఇప్పుడు ఎలా ఉందో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫార్మా ఐటీ కంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇది. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ ప్రైసింగ్లో? కానీ ఫార్మా బాగానే ఉంది, ఫార్మా సెక్టర్ బాగానే ఉంది. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఎక్కడంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైస్ పేడ్ టు మ్యానుఫ్యాక్చరర్ సార్ అండ్ ప్రైస్ పేడ్ బై ద కన్జ్యూమర్, వెరీ వైడ్ గ్యాప్. కొన్ని ప్రోడక్ట్స్ అయితే కాస్ట్ 10 రూపాయలు ఉంటే మార్కెట్లో 140 రూపీస్ 110 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే వైడ్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను తగ్గించాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రొడ్యూసర్ షుడ్ గెట్ ఫెయిర్ షేర్, కన్జ్యూమర్ షుడ్ గెట్ ఫెయిర్ ప్రైస్, బెటర్ క్వాలిటీ. దాని కొరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసింది రెగ్యులేషన్ కొరకు, ప్రైస్ రెగ్యులేట్ చేయడానికి, ఈ ఫార్మా ప్రొడక్ట్స్ ప్రైస్ రెగ్యులేట్ చేయడానికి. దాని ద్వారా కొందరికి నష్టం జరుగుతుంది, కొందరికి లాభం జరుగుతుంది. అయితే ఏమంటుందంటే ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా ఒకటి ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ ఫార్మా ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ అన్నీ ఒక ఆర్గనైజేషన్ ఉంటాయి. ఇంకా 2-3 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు ప్రైసింగ్ ఇది చేసేటప్పుడు చేయండి, కానీ OPPI అంటే ఏంటి సార్? ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా, OPPI. సో అదేం చేస్తున్నారు అంటే ఈ అసోసియేషన్ అన్నమాట, జస్ట్ లైక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాగా. OPPI, ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్, ఆల్ ఇండియా డ్రగ్స్ యాక్షన్ నెట్వర్క్ అండ్ లఘు ఉద్యోగ్ భారతి. ఇవన్నీ అసోసియేషన్స్ కూడా ఏం చేస్తున్నాయంటే ఈ ఫార్మా ప్రైసింగ్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ ఏదో స్టార్ట్ చేసిందో, ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ స్టార్ట్ చేసిందో, దానికి ఇద్దరి మధ్య డిస్కషన్ అనమాట. నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ ఏమంటుందంటే తగ్గించండి ధరని అంటుంది. వీళ్ళు మా ఖర్చులు వెళ్తేవు పెరగాలి తగ్గించకండి అని వీళ్ళు అంటారు. అంటే జస్ట్ లైక్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. వీళ్ళు హై ప్రైస్ రావాలనుకుంటే వీళ్ళు తక్కువ ప్రైస్కి ఇవ్వాలనుకుంటారు. గవర్నమెంట్ అయితే తక్కువ ప్రైస్కి ఇవ్వాలనుకుంటుంది, వాళ్ళేమో ఎక్కువ ప్రైస్ రావాలనుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకు కొంచెము డిస్టర్బెన్స్ ఉంటుంది, వీళ్ళు వాళ్ళు ఒప్పుకోకపోవడం ఇది చేయడం అని ఉంటుంది. అయితే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఏం చేస్తుందంటే ఎక్కడైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజల సంక్షేమం కొరకు ఈ యొక్క ప్రోడక్ట్స్ని ఇంతకంటే ఇవ్వకూడదు, ఇంతే ఉంచాలి అని ఒక డైరెక్షన్ ఇచ్చేస్తుంది అనమాట. అది రూల్ 19 ప్రకారం ఉంటుంది. ఒక రూల్ ప్రకారము చేసేస్తుంది అనమాట. సో ఇంతవరకు ఏం చేసినట్టు స్టంట్స్ వేస్తారు కదా, ఆ స్టంట్స్ అంటే గుండెలు వేసే స్టంట్స్ కానీ నీస్ రీప్లేస్మెంట్లో కానీ ఇవి రెండిట్లో కూడా దీంతో పాటు కొన్ని ప్రోడక్ట్స్లో కూడా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఇంతకంటే రేట్ అమ్మకూడదు అని డిసైడ్ చేసింది అనమాట. ఓన్లీ ఈ రెండింటి మీద ఇంకా ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్స్లో, కానీ ఈ రెండింటి మీద ఎక్కువ ఎఫెక్ట్ అయిందనమాట. దాని ద్వారా ఏమైందంటే వాళ్ళు ఎవరైతే తయారు చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అనుకుంటారు నేను ఈ రేటుకి అమ్ముతాను అనుకుంటారు, కానీ ప్రైసింగ్ అథారిటీ గైడ్లైన్స్ వల్ల తగ్గిపోయింది ప్రైస్ అని. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అన్నీ ఏమంటున్నారంటే ప్రెడిక్టబుల్ ప్రైసింగ్. ప్రెడిక్టబుల్ ప్రైసింగ్ అంటే మీరు మాకు ముందు చెప్పండి ఈ ధర కంటే ఎక్కువ అమ్మొద్దని చెప్పండి, మేము అమ్మడమా తయారు చేయడమా లేదా అని ఆలోచిస్తాం. మాకు వర్కౌట్ అవుతాం అంతా, లేకపోతే తయారు చేస్తే ఇప్పుడు చేయము. కానీ మేము తయారు చేసిన తర్వాత మార్కెట్లో తీసుకొచ్చిన తర్వాత ఈ ధర కంటే ఎక్కువ అమ్మొద్దు అంటే మాత్రం అది నష్టం అవుతుంది అని వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ ఏముంటుందంటే మా కోసం కాదు, మీరు హెల్త్ కేర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి, కాబట్టి ప్రజలందరికీ కూడా తక్కువ ధరలో దొరకాలి, అందుబాటులో ఉండాలి అని చెప్పని ఈ స్టంట్స్కి అండ్ నీస్ రీప్లేస్మెంట్ దీనికి 85% రేట్ తగ్గించారనమాట. అంటే ఇంత 100 ఉన్నది 50 రూపీస్కి వచ్చినాయి అనమాట. లేదా 10,000 ఉంటే 1,500. ఇట్లా తీసుకోవడం వల్ల ఏమైందంటే కొన్ని కంపెనీస్కి నష్టం జరిగింది. అంటే కొందరు యూఎస్ కంపెనీస్ ఇక్కడ సప్లై చేసేవాళ్ళు, ఇక్కడ ఇండియాకి సప్లై చేసేవాళ్ళు నష్టం జరిగిందన్నమాట. వాళ్ళు ఏమంటారంటే మాకు ఇట్లా నష్టం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటికి తయారు చేసే ప్రోడక్ట్స్కి ఇంతకంటే రేటుకి అమ్మద్దు అని చేయండి, ఒప్పుకుంటుంది. కానీ ఇంతకుముందు చేసిన వాటి కూడా తక్కువ చేయకండి అని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అయితే దీంట్లో ఏమైందంటే కొన్ని ప్రైసింగ్ పాలసీ షుడ్ బి ప్రెడిక్టబుల్. అంటే ఈ అసోసియేషన్ ఏమంటారంటే గవర్నమెంట్ ఏ ప్రైసింగ్ పాలసీ చేస్తుందో అది ముందు మాకు తెలియపరచండి, దాని ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటాము. దాని ద్వారా ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఆ ప్రొడక్షన్ ఇండియాకి సప్లై చేసే కూడా మానేస్తుంది. ఇప్పుడు లాస్ అవుతుంది, మాకు వర్కౌట్ కావట్లేదు అని చెప్పని
ఇండియా సప్లై చేయడం మనిషి ఇండియా వాళ్ళు తయారు చేస్తున్నారు అప్పుడు ఓకే తయారు US నుంచి అక్కడి నుంచి ఏం తెప్పించుకో తీసుకొని ఇక్కడ తయారు చేస్తున్నారు. అయితే ఇంతకుముందు ఏమైందంటే స్టంట్స్ కానీ ఆర్థోపెడిక్ నీ రీప్లేస్మెంట్స్ కానీ ఇంతకుముందు ఆర్డర్స్ వేరే దేశం నుంచి తెప్పించేవాళ్ళు ఇప్పుడు కానీ ఇప్పుడు మన దగ్గరే తయారవుతున్నాయి. ఓకే అయితే ఇంకోటి ఏమంటారంటే వాళ్ళు ఇంకో అసోసియేషన్ ఏమంటారంటే వాళ్ళు ఇంకో సజెషన్ ఏమంటారంటే ఈ అసోసియేషన్స్ అన్నీ కలిపి ఒక పీరియడ్ సపోజ్ ఒక డిస్టర్బెన్స్ ఉంది ఆ ఏరియాలో ఫ్లడ్స్ వచ్చినాయి ఓకే అంటే ఈ ఫ్లడ్స్ కానీ లేకపోతే ఏదైనా అయినప్పుడు నేచురల్ కాలమిటీస్ అయినప్పుడు ఒక విధమైన డిసీజెస్ వస్తాయి కామన్ డిసీజెస్ ఒక 6 monthsకో 3 monthsకో 4 monthsకో ఈ ప్రైస్ పెట్టండి తర్వాత అంటే డిఫైన్డ్ పీరియడ్ కొరకు ప్రైస్ రెగ్యులేషన్ పెట్టండి మిగతా పీరియడ్లో రిలాక్స్ చేయండి అని అంటుంది. కానీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. ఓకే గవర్నమెంట్ ఏమంటుందంటే నథింగ్ డూయింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కాబట్టి ఎసెన్షియల్ మెడిసిన్స్ కాబట్టి మెడిసిన్స్ అన్నీ కూడా ప్రైసింగ్ రెగ్యులేషన్ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, తక్కువ ధరలో ఉండాలి, నాణ్యమైన ఉండాలి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ద్వారా గవర్నమెంట్ రెగ్యులేషన్ చేస్తుంది. ఓకే దాని ద్వారా ఏమవుతుందంటే కొన్ని కంపెనీస్ యూఎస్ కంపెనీస్ కానీ ఇండియన్ కంపెనీస్ కానీ వాళ్ళ యొక్క మల్టీనేషనల్ కంపెనీస్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు లాభం రావట్లేదు మాకు వర్కౌట్ కాదు అనుకున్నంత లాభం రావట్లేదు కాబట్టి మేము ఇండియాలో సప్లై చేయము లేకపోతే ఇండియాలో ప్రొడక్షన్ చేయము అని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నమాట. అంటే ఈ ప్రైస్ క్యాప్ని ఏదైతుందో తీసేయండి అని. సార్ ఇది ఆర్థోపెడిక్ అండ్ నీకు దీనికి ఎందుకు అంటే మిగతావి కూడా చాలా ఉన్నాయి కదా సార్ ఇంకా ప్రొడక్షన్ దీనికి ఎందుకు తక్కువ చేస్తారంటే అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇవి ఎక్కువగా వాడే ఐటమ్స్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి అవసరము ప్రతి ఒక్కరికి నీడ్స్ కూడా ఎక్కువ మంది సిటిజన్స్కి అవసరం ఉంటుంది. చాలామందికి ఈ మధ్య చాలామందికి వచ్చేస్తున్నాయి కాబట్టి రెగ్యులర్లీ సిఎస్ అని కానీ మిగతా ప్రొడక్ట్స్ కూడా చేస్తున్నారు కానీ ఏవైతే రెండు ఇప్పుడు అర్జెంట్గా ఎక్కువ చేస్తున్నారు. ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నిటి కూడా ఇప్పుడు కొన్ని జనరిక్ డ్రగ్స్ తీసుకొచ్చారు. అంటే పేటెంట్ టైం అయిపోయిన వాళ్ళకి సేమ్ ఫార్ములాతో తయారు చేసుకుని వేరే వాళ్ళకి అధికారం 20% ప్రైస్లు వస్తున్నాయి. ఇప్పుడు జన్ ఔషధి ఉంది కదా అవన్నీ అవే షాప్స్ అవి. ఈ విధంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రజలకు తక్కువ ధరలో అవసరమైన మెడిసిన్స్ అంటే క్రానిక్ డిసీజెస్ కానీ సీరియస్ కానీ ఎమర్జెన్సీ కానీ తక్కువ ధరలో అవైలబుల్ ఉండాలి. ఆ విధంగా రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. దాని కొరకు ఈ కంపెనీస్ అన్నిటి కూడా కంట్రోల్ ప్రైస్ ఇంతకంటే ఎక్కువ ఉండద్దు అని ప్రైసింగ్ పాలసీ ప్రిడిక్ట్ చేయడం వల్ల వాళ్ళు నష్టం జరుగుతుందని చేయడము. తర్వాత ఈ యొక్క దీనివల్ల కూడా కొందరు అంటే ఇంతకుముందు మార్కెటింగ్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతుంటారు అనమాట. ఈ ఫార్మా కంపెనీస్ కూడా ఎక్కువ మార్కెటింగ్ కోసం ఎక్కువ ఖర్చు పెడతాయి. అంటే యాడ్స్ కానీ లేకపోతే డాక్టర్స్కి ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే ఏది మన ఫ్రీ శాంపిల్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. గవర్నమెంట్ అనేది అంతా అవసరం లేదు, ధర తగ్గించడం సరిపోయింది, ధర తగ్గించడం ఇవేం అవసరం. కంపెనీ ధర తగ్గిస్తుంది కదా సార్ కానీ రిటైలర్కి వచ్చేవరకు ఆ ధరతో అమ్మరు కదా సార్. ఇప్పుడు మనం ఎప్పుడైనా చూసామా రిటైలర్స్ డిస్కౌంట్ ఇవ్వడం ఎప్పుడైనా చూసాం ఇంతకుముందు? ఇప్పుడు ఇస్తున్నారు 10, 15, 20% కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు రిటైలర్స్. కన్జ్యూమర్కి ఇస్తున్నారు. మనం పోతేనే మనకి ఇచ్చినప్పుడు ఇంకా వేరే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం. దానివల్లనే గవర్నమెంట్ ఇలాంటి రిస్ట్రిక్షన్ పెట్టింది. ఇంకోటి ఏం చేస్తుందంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఖర్చు పెట్టద్దు. ఎసెన్షియల్ సర్వీసెస్ ఇవి మనకి హెల్త్ కేర్ అనేది ఎసెన్షియల్ సర్వీస్. ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం ఖర్చు పెట్టద్దు. అది మేబీ ఆ డాక్టర్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ కావచ్చు వీటికి ఖర్చు పెట్టద్దు. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టద్దు. ప్లస్ తర్వాత ప్రమోషన్ ఎక్స్పెండిచర్ చేయొద్దు. అదేదో దీంట్లో తగ్గిస్తాయి దాన్ని తగ్గించండి అని చెప్పి గవర్నమెంట్ అది అంటుంది అనమాట. ఈ విధంగా క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ నడుస్తున్నది. కొన్నిట్లో ఒప్పుకోవడం కొన్నిట్లో ఒప్పుకోకపోవడము కొన్నిట్లో ఏమో ముందే చెప్పడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దానితో అంటే గవర్నమెంట్ ఒక విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది వెరీ రిజిడ్గా స్ట్రిక్ట్గా ఉంది. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రేట్స్ కంటే ఎక్కువ అమ్మకూడదు. 2-3 ఐటమ్స్ స్టంట్ ఒకటి నీస్ ఒకటి నీస్ ఇంప్లాంట్స్ ఎట్టి పరిస్థితులు కూడా ఈ రేట్ కంటే ఎక్కువ అమ్మకూడదు డిసైడ్ చేశారు. ఆ లోపల తయారైతే లేకపోతే వదిలేసేయండి అని చెప్పిన విధంగా డిసైడ్ చేస్తారు అనమాట. అండ్ యూఎస్ కూడా చెప్పిందంటే కదా సార్ ఇండియాకి యూఎస్ఏ కాదు ఏ కంపెనీ అయినా సరే ఇండియాలో ఈ రేట్ కంటే అమ్మొద్దు అంతే. ఇప్పుడు మనం చూడండి లాస్ట్ 5-6 years 10 years 5-6 years నుంచి కూడా మెడిసిన్స్ ప్రైస్ పెరగలేదు. యూసేజ్ పెరిగింది, క్వాంటిటీ పెరిగింది కానీ ప్రైస్ పెరగలేదు. అదే ఈక్వల్గా ఉంది 5 years నుంచి. ఎందుకంటే గవర్నమెంట్ వెరీ స్ట్రింజెంట్గా ఉంది, వెరీ మచ్ స్ట్రింజెంట్గా ఉంది. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన భారతీయ వినియోగదారులకి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి అని చేయడం వల్ల కొంచెం బాగా కఠినం అనిపిస్తుంది కానీ ఎక్కువ మంది ప్రయోజనం కలుగుతుంది. జనరిక్ ఔషధి కానీ ప్రైస్ రెగ్యులేషన్ కానీ లేకపోతే క్వాలిటీ సప్లైలో ఎట్లాంటి ఇబ్బంది రాకుండా
మన ఆ పీరియడ్లో చూసాం, పాండమిక్ పీరియడ్ పాండమిక్ పీరియడ్. ఎక్కడ కూడా మన మెడిసిన్ షార్టేజ్ కాలేదు. అవును సార్, అవును. ఏ మెడిసిన్ కూడా షార్టేజ్ కాలేదు. ఎసెన్షియల్ కమాడిటీ షార్టేజ్ కాలేదు. ఎక్కడ కూడా నిత్యావసర వస్తువు ఎక్కడ కూడా షార్టేజ్ కాలేదు. సప్లైకి ప్రాబ్లం కాకుండా చూసాం. ఈవెన్ ఆ పీరియడ్లో ఆక్సిజన్ సప్లై కూడా ప్రాబ్లం కాకుండా చూసాం. కాలేదు సార్, అవును. కొద్ది రోజులు ప్రాబ్లం అయిన తర్వాత మొత్తం సాల్వ్ అయిపోయింది. సెట్ అయిపోయింది మళ్ళీ. అదేవిధంగా మెడికల్ ఇది ఉంటుంది కదా, ఏది ఐసీయూస్ కానీ, ఇది మన వ్యాక్సిన్ కానీ, ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుండే టెస్టింగ్ మెటీరియల్ కానీ, లేకపోతే ఐసీయూ ఇది కానీ, ఇవన్నీ కూడా అన్నీ తయారు చేస్తున్నాయి. ఇండియాలో తయారవుతుంది. ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అయిపోయినప్పుడు ఇండియాలో. కాబట్టి దీని ద్వారా చాలా చేంజ్ వచ్చింది మనకు. దీని ఫలితాలు వస్తున్నాయి. ఇంకా రావడం, ఇంకా ఫలితం ఇంకా బెస్ట్ రిజల్ట్, ఎక్కువ బెనిఫిట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఆబ్వియస్లీ టైం పడుతుంది. అది